ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎదుటివాడు చెడిపోయినా సరే మనం బాగుపడాలి. ఇలా ఎందుకంటున్నానో తెలుసా? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు లాస్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అప్పుల బాధతో సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఈ రీసెంట్‌గా మాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ కొడుకు 40,000 బెట్టింగ్ యాప్‌లో పెట్టి పోడగొట్టాడంట. వాళ్ళు టీ షాప్‌ని, కర్రీ పాయింట్‌ని రన్ చేసి వెనకేసుకున్న డబ్బులవి. ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బుల్ని వెనకేసుకున్నారు చెప్పండి. ఒక్కసారిగా 40,000 పోవడంతో అసలు ఆ బాధను తట్టుకోలేకపోయారు. ఎవరికైనా ఉంటుంది కదా! రూపాయి కాదు, రూ. 2 కాదు, 40,000. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారందరూ కష్టపడి సంపాదించుకోండి. ఆ కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా మనకు చెందుతుంది. ఇలా ఇండైరెక్ట్‌గా ఒకరి మీద పడి మోసం చేసి తింటే ఒక్క రూపాయి కూడా మనకు చెందదు. ఇంకా తిరిగి మనకు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. నష్టం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఇలా ఎప్పుడైనా సరే మనము సంతోషంగా ఉన్నాము అని అంటే కష్టపడి సంపాదించుకుంటేనే అది ఉంటుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.